15వ తారీఖున ఉమ్మడి వినతిపత్రం అనేది CFW ఆఫీస్కి ఇవ్వడం జరిగిందండి. మాకున్న డిమాండ్ల గురించి మాకు ఎటువంటి స్పందన రాని పక్షంలో మేము 24, 25వ తారీఖులో కూడా విజయవాడలోని ధర్నా చౌక్లో కూడా రాష్ట్రం మొత్తం చేరి మేమందరము ధర్నా నిర్వహించున్నాము. అప్పటికి కూడా గవర్నమెంట్ వారి నుంచి మాకు ఎటువంటి పిలుపు రాని పక్షంలో మరలా మేము గత నెల 28వ తారీఖు నుంచి నిర్వహణ సమ్మెకు పిలుపునిచ్చి ఉన్నారని ఉన్నాము. మేము ఆంధ్రప్రదేశ్ అందరూ ఇవాళ ఇలా జనవాణికి వచ్చి మేము మాట్లాడుతూ ఉన్నామండి. గౌరవ పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ దగ్గరికి మేము వచ్చి ఉన్నాము. మా న్యాయమైన డిమాండ్ని మేము చెప్పుకోవడానికి ఈ విధంగా మీడియా ముందుకు వచ్చున్నాము. ముఖ్యంగా ఏంటంటే మేము రూరల్ లెవెల్లో చాలా బాధ్యతమైన వైద్య సేవలు అందిస్తూ ఉన్నాము. వెళ్ళడానికి దారి ప్రాంతాలకు CHO అనే వాళ్ళు వెళ్ళి పనిచేస్తూ ఉన్నారు. మారుమూల పల్లెలకి ఇంటింటికి వెళ్ళి కూడా వైద్యం చేసే పరిస్థితి మేము చూస్తూ ఉన్నాము. ఈ విషయం గవర్నమెంట్ వారికి తెలుసు. మాకు ఆర్థికంగా 6 సంవత్సరాలు ఎటువంటి వెసులుబాటు విషయాన్ని మేము తెలియజేస్తూ ఉన్నాము. అదేంటంటే మొదటిగా 6 సంవత్సరాలు నేను CHOని రెగ్యులర్ చేయాలని 23% హైక్ NHM వాళ్ళందరికీ వర్తింపజేసే విధంగా CHOలకు కూడా వర్తింప చేయాలని, మా పెండింగ్ ఉన్న అద్దె బకాయిలు చెల్లించాలని, అంతేకాకుండా పెండింగ్ ఉన్న ఇన్సెంటివ్లు గత 8 నెలలుగా పెండింగ్ ఉన్న ఇన్సెంటివ్లు అన్నింటినీ తక్షణమే విడుదల చేయాలని, నిర్దిష్టమైన జాబ్ చెక్ కావాలని, EPFOను పునరుద్ధరించాలని, మా న్యాయమైన ఎక్స్ప్లెనేషన్ కూడా CHO చేసేలాగా చేయాలని మేము గత నెల రోజులుగా దగ్గర అడుగుతూ ఉన్నామండి. ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ నుంచి మాకు ఎటువంటి పిలుపు రాలేదు. దీనికి మేము చాలా దిగ్భ్రాంతికి గురవుతూ ఉన్నామండి. ఎందుకంటే పనిచేస్తున్న 10,000 మంది 32 CHOల్లో 9,500 మంది కూడా మహిళలు ఉన్నారు. వాళ్ళ గర్భిణీ వాళ్ళు ఉన్నారు, పిల్లతల్లులు ఉన్నారు. కానీ మా గోడు గవర్నమెంట్ వారు వినట్లేదండి, మమ్మల్ని పిలిచి మాట్లాడట్లేదు. మేము అంతేకాకుండా ఇంకొక విషయం ఏం చెప్తున్నారంటే వీళ్ళకి 7 కోట్లకి ఇన్సెంటివ్స్ విడుదల చేసామని చెప్పి పేపర్కి మాత్రమే పరిమితం అయ్యాయి. కానీ ఏ ఒక్క CHO అకౌంట్లో కానీ క్రెడిట్ అయితే అవ్వలేదండి. ఇది మేము మీడియా పూర్వకంగా వెంటనే మాకు రిలీజ్ చేయాలని మేము చెప్పి అడుగుతూ ఉన్నాము. ఇవన్నీ తక్షణ గవర్నమెంట్ వారు గుర్తించి పవన్ కళ్యాణ్ సార్ గారికి కూడా మేము అడుగుతూ ఉన్నాము. మీ దగ్గరికి వచ్చి కూర్చున్నాం సార్, మా గోడు వినండి, మమ్మల్ని పిలిచి ఒక 5 నిమిషాలు మాతో మాట్లాడండి, మా బాధను మేము మీతో వినిపించుకోవాలని నిలబడి మీ దగ్గర తిరుగుతూ ఉన్నాము. దయతో మమ్మల్ని పిలిచి మాతో మాట్లాడాలని మీడియా పూర్వకంగా కోరుతా ఉన్నాము.